జగన్మోహన్ రెడ్డి భీమవరం వచ్చిన సందర్భంగా వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాసు చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి పొగటంతో జనసేన టీడీపీ పార్టీలంతా కూడా ఒక్కసారిగా బండ బూతులతో గ్రంథి శ్రీనివాస్ మీద విమర్శల వర్షం కురిపించినాయి. గ్రంథి శ్రీనివాస్ అనే ఆయన బ్యాంకులు డబ్బులు ఎగ్గొట్టినాడు, ఆ వ్యక్తి మంచివాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి పొగటం ఏంటి అని చెప్పి తీవ్రమైన బండబూతుల పంచాంగంతో విమర్శించినాయి. అయితే ఈ రెండు పార్టీలు గుర్తించాల్సిన విషయం ఉంటుంది. కూటమిలో భాగంగా ఉండి ఉన్న బీజేపీలో ఉన్న సుజనా చౌదరి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఆయన మీద ఇప్పుడు దేశం వదిలిపోకుండా లుకౌట్ నోటీసులు ఉన్నాయి. ఆ కేసు కేవలం బ్యాంకులు డబ్బులు ఎగ్గొట్టిందే. ఆయన మీద బ్యాంకులు డబ్బులు ఎగ్గొట్టిన వ్యవహారంలో సిబిఐ కేసులు ఉన్నాయి. అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారి మీద కేసులు ఉన్నాయి. రఘురామకృష్ణరాజు గారు బ్యాంకులు డబ్బులు ఎగ్గొట్టాడని చెప్పి రీసెంట్గానే ఆయన కంపెనీల మీద దివాలా పిటిషన్లు వేసినాయి బ్యాంకులు. ఇన్ని లోపాలు వాళ్ళ దగ్గరే పెట్టుకొని ఎదుటి వాళ్ళని విమర్శించేటప్పుడు కొంచెం కూడా ఆలోచించడం. డెఫినెట్గా విమర్శించాల్సిందే. ఏ పార్టీలో బ్యాంకులు డబ్బులు ఎగ్గొట్టి ఎవడన్నా రౌడీవాడు హంతకుడున్నా కూడా వాడిని విమర్శించాల్సిందే. కానీ అన్ని పార్టీలు కలిసి అలాంటి వ్యక్తులకు టిక్కెట్లు ఇవ్వమని చెప్పేసి ఒక తీర్మానం చేసే దమ్ము ఆ పార్టీలకు ఉందా? లేనే లేదు. ప్రతి పార్టీకి వాడు బ్యాంకులు డబ్బులు ఎగ్గొట్టినాయి, 10 మందిని మర్డర్ చేయని, గెలవడానికి వాడి దగ్గర డబ్బు ఉందా లేదా ఇదే చూస్తున్నాయి.